సినిమాతో స్టార్ బాయ్ అయిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ కూడా తెగ ఆడేసింది. దాంతో తన ఇమేజ్ డబుల్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన జాక్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాతో నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ బాగా నష్టపోయారు. ఇప్పుడు ఆ నష్టాన్ని కాస్తలో కాస్త భర్తీ చేసేందుకు ముందుకొచ్చాడు టిల్లు. తన పారితోషికం నుంచి 4 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేశాడు. ఈ సినిమా కోసం మొత్తంగా 8 కోట్లు అందుకున్నాడు సిద్ధు. అందులో సగం రిటర్న్ ఇచ్చేశాడన్నమాట. నిజంగా ఇది మంచి విషయం. నిర్మాత నష్టపోయినప్పుడు హీరోలు పారితోషికాన్ని తిరిగి ఇవ్వాలని, వాళ్ళని ఆదుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంటుంది. కానీ అలా చేసే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు టిల్లు అదే పని చేశాడు. నిజానికి హీరోలు పారితోషికాలు తిరిగి ఇవ్వరు. కావాలంటే మరో సినిమా చేస్తా అని చెబుతుంటారు. కానీ అలా నిర్మాతను ఆదుకోవడానికి చేసిన సినిమాలు కూడా చాలా వరకు వర్కౌట్ అవ్వవు. అప్పుడు నిర్మాత మళ్ళీ అప్పుల పాలవుతాడు. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ముందుగా నిర్మాతను గట్టెంకించడానికి ఇలా వెనుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సిద్ధిని అభినందించాల్సిందే.